Hi, this is Yogita. Welcome to 9 PM News Junction. రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు లభించింది. దీనిపై ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. కేసీఆర్ హామీలపై జనం నిలదీయాలన్నారు బీజేపీ లీడర్లు. రేపు విజయ్ దివస్ కు ఏర్పాట్లు, కర్ణాటక సీఎం మార్పుపై ఊహాగానాలు, హిమాచల్లో కొండ చర్యలు విరిగిపడి 9 మంది మృతి, ఒలింపిక్స్ తొలి రౌండ్లో గెలిచిన బాక్సర్ మేరీకోమ్. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ హైలైట్స్ చూద్దాం. రామప్ప గుడికి యునెస్కో చారిత్రక వారసత్వ గుర్తింపు, కాకతీయ కట్టడాన్ని దేశ ప్రజలు సందర్శించాలని మోడీ ట్వీట్. కేంద్రం, యునెస్కోకు సీఎం కేసీఆర్, కేటీఆర్ ధన్యవాదాలు. మోడీ మార్గనిర్దేశం వల్లే సాధ్యమైందన్న బీజేపీ లీడర్లు. వైభవంగా లష్కర్ బోనాలు, లాల్ దర్వాజాలో ఘటాల ఊరేగింపు, వర్షాన్ని లెక్క చేయకుండా బోనం సమర్పించిన భక్తులు. 10 లక్షలిచ్చి దళితుల కళ్లలో మట్టి కొట్టొద్దన్న ఈటెల, కేసీఆర్ పాత హామీలపై జనం నిలదీయాలన్న వివేక్. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు, మార్పు ఉండబోదన్న జేపీ నడ్డా, చెప్పలేమన్న యడ్యూరప్ప. హిమాచల్ ప్రదేశ్లో విరిగిపడిన కొండ చర్యలు, 9 మంది మృతి, 3 గాయాలు, బ్రిడ్జ్ ధ్వంసం. మహారాష్ట్రలో నిండా మునిగిన 4 జిల్లాలు, 200 మంది చనిపోయారని అంచనా, ముంపు ప్రాంతాల్లో ఉద్ధవ్ పర్యటన. కాకతీయ శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది. మన రామప్పకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా వచ్చింది. చైనా ఫ్యూజులో జరిగిన సదస్సులో రామప్పను ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది వరల్డ్ హెరిటేజ్ కమిటీ. 2 తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన మొదటి కట్టడంగా చరిత్రకెక్కిన రామప్ప ఇండియాలో 39వ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. అద్భుతమైన శిల్పకళా వైభవానికి, కాకతీయుల కళా నైపుణ్యానికి నిలయమైన రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా లభించింది. చైనా ఫ్యూజులో నిర్వహిస్తున్న సదస్సులో రామప్పను వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తిస్తూ యునెస్కో ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప ఘనత సాధించింది. ఇప్పటి వరకు ప్రపంచ వారసత్వ జాబితాలో 167 దేశాల నుంచి 1121 కట్టడాలకు యునెస్కో అవకాశం కల్పించింది. ఈసారి ప్రపంచం నలుమూలల నుంచి 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికవగా 2020 సంవత్సరానికి రామప్పకు వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు దక్కింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం ఉద్దేశించిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశం చైనాలోని ఫ్యూజులో ఈ నెల 16న ప్రారంభమైంది. గతేడాది జూన్లోనే ఈ సమావేశం జరగాల్సి ఉండగా కరోనాతో వాయిదా పడింది. ఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి నామినేట్ అయిన కట్టడాలపై ప్రతినిధులు చర్చించి తర్వాత ఓటింగ్ నిర్వహిస్తారు. రామప్పను హెరిటేజ్ జాబితాలో చేర్చేందుకు నార్వే వ్యతిరేకించగా రష్యా, ఇథియోపియా, ఒమన్, బ్రెజిల్, ఈజిప్ట్, థాయిలాండ్, హంగేరీ, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా అనుకూలంగా ఓటు వేశాయి. రామప్పతో పాటు ఇరాన్లోని ద ట్రాన్స్ ఇరానియన్ రైల్వే, స్పెయిన్లోని పసియో డెల్ ప్రాడో బ్యూన్ రెటిరోను హెరిటేజ్ సైట్లుగా యునెస్కో గుర్తించింది. రామప్పకు వారసత్వ గుర్తింపు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేశాయి. రామప్పకు వారసత్వ హోదా దక్కేలా చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి గతంలో లేఖ రాశారు సీఎం కేసీఆర్. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి దేశం నుంచి రామప్పను యునెస్కో గుర్తింపు కోసం నామినేట్ చేసింది. 2019 సెప్టెంబర్లో యునెస్కో ప్రతినిధి వాసు పోషియానందన రామప్ప ఆలయాన్ని పరిశీలించారు. నీటిలో తేలియాడే ఇటుకలు, శాండ్ బాక్స్ టెక్నాలజీ, ఆలయ ఇతర ప్రత్యేకతల గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత రామప్ప పరిరక్షణకు తీసుకోవాల్సిన కొన్ని ప్రతిపాదనలు చేశారు యునెస్కో ప్రతినిధులు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 3 కీలక నిర్ణయాలు తీసుకుంది. రామప్ప దేవాలయానికి సమీపంలోని 2 ఆలయాలను రామప్ప దేవాలయ ఆస్తి పరిధిలోకి తెచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంత పరిరక్షణకు ప్రత్యేక అభివృద్ధి అథారిటీ, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. తర్వాత 2019లోనే యునెస్కో ఆహ్వానం మేరకు రాష్ట్రం నుంచి ఓ నిపుణుల బృందం ప్యారిస్ వెళ్లింది. ఆలయ ప్రత్యేకతలపై, యునెస్కో ప్రతినిధుల అనుమానాలపై క్లారిఫికేషన్ ఇచ్చింది. రామప్ప ఆలయ పూర్తి సమాచారాన్ని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు డోసియర్ రూపంలో యునెస్కో ప్రతినిధులకు అందించారు.
రామప్ప విశిష్టతను తెలియజేస్తూ 6 భాషల్లో తీసిన వీడియోలను సైతం యునెస్కో ప్రతినిధులకు అందించారు. జూన్ 23న మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇతర అధికారులు ఢిల్లీ వెళ్లి అప్పటి సెంట్రల్ టూరిజం మినిస్టర్ ప్రహ్లాద్ పటేల్ ను కలిసి రామప్పకు హెరిటేజ్ గుర్తింపు కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రామప్పకు వరల్డ్ హెరిటేజ్ హోదా దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు. 10 ఏళ్లుగా రామప్పకు వరల్డ్ హెరిటేజ్ హోదా కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 2012లో 800 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు కూడా నిర్వహించామని చెప్పారు. ప్యారిస్ వెళ్లి 2019లో యునెస్కో ప్రతినిధులకు డెమో ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు మనము 800 years ఆఫ్ రామప్ప సెలబ్రేట్ చేశాము 2012లోను. సో ఆ విధంగా మనం చేసుకుంటూ వచ్చామన్నమాట అండి. ఇప్పుడు యునెస్కోలో వెళ్ళిన తర్వాత ఇవాళ 1.5 hours మ్యారథాన్ డిస్కషన్స్ జరిగిన యునెస్కోలోను. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా మన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, నేను, పాపారావు గారు, అదేవిధంగా సూర్యనారాయణమూర్తి గారు, మేమందరం కూడా పార్టిసిపేట్ చేశాము. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు 1213వ సంవత్సరంలో రామప్ప ఆలయాన్ని కట్టించాడు. మహాశిల్పి రామప్ప కళా నైపుణ్యంతో ఆలయం అద్భుతంగా, అపురూపంగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఆలయంలో రామలింగేశ్వరుడు ప్రధాన దేవుడు. ఆలయ గోపురాన్ని నీటిపై తేలియాడే ఇటుకలతో నిర్మించారు. ఆలయ నిర్మాణానికి బ్లాక్ డోలమైట్, గ్రానైట్, శాండ్ స్టోన్ ను ఉపయోగించారు. ఆలయం చుట్టూ ఉన్న మదనికలు కాకతీయ శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి. రామప్ప గుడిని దేశ ప్రజలంతా సందర్శించాలని కోరారు ప్రధాని మోడీ. కాకతీయ రాజుల రాజసానికి ప్రతీక అన్నారు. రామప్ప గుడికి అంతర్జాతీయ గుర్తింపులో సహకరించిన కేంద్రం, యునెస్కో సభ్య దేశాలకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్కు హెరిటేజ్ సిటీ గుర్తింపు తేవడమే తర్వాతి లక్ష్యమన్నారు కేటీఆర్. రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు రావడంపై తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని మోడీ. కాకతీయ రాజుల అద్భుత శిల్పకళా నైపుణ్యానికి రామప్ప టెంపుల్ ఐకాన్ లాంటిదన్నారు. రాజసం ఉట్టిపడే రామప్ప గుడిని సందర్శించాలని దేశ ప్రజల్ని కోరుతూ ట్వీట్ చేశారు. రామప్ప గుడి నిర్మాణం సంక్లిష్టమైందని, నేరుగా చూసి అనుభూతి పొందాలన్నారు మోడీ. ములుగు జిల్లా పాలంపేటలోని ప్రసిద్ధ రామప్ప గుడికి వారసత్వ గుర్తింపు దక్కడం సంతోషకరమన్నారు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు రావడానికి ప్రధాని మోడీ మార్గదర్శనమే కారణమన్నారు. తెలంగాణ ప్రజల తరపున ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. చారిత్రక రామప్ప గుడిని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించడం సంతోషకరమన్నారు సీఎం కేసీఆర్. కాకతీయ రాజులు సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైందని సీఎం అన్నారు. తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తోందన్నారు. కాకతీయ రేచర్ల రుద్రుడు రామప్పను నిర్మించారన్నారు. రామప్ప గుడిని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించేందుకు మద్దతు తెలిపిన యునెస్కో సభ్యత్వ దేశాలకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ థాంక్స్ చెప్పారు. 800 ఏళ్ల కాకతీయ రుద్రేశ్వర ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడం గొప్ప విషయమన్నారు మంత్రి కేటీఆర్. ఈ విజయంలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు. రామప్ప గుడి తెలంగాణలో తొలి హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందిందన్నారు. హైదరాబాద్ నగరానికి వరల్డ్ హెరిటేజ్ సిటీగా గుర్తింపు తేవటం తమ తర్వాతి లక్ష్యమన్నారు. జిల్లా, రాష్ట్ర, దేశ ప్రజల తరపున యునెస్కో సభ్య దేశాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు రాష్ట్ర మంత్రులు. ప్రపంచవ్యాప్త టూరిస్టులు రామప్ప గుడికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. జిల్లా మంత్రిగా తాను గర్వపడుతున్నానన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాకతీయుల రాజులకే కాదు, రామప్పకే కాదు, గుడికి వారికే కాదు, ఆ కట్టినటువంటి ప్రతి కార్మికుడు చెమట రక్తాన్ని ఒలిసి కట్టినటువంటి కార్మికులు ఎవరో తెలియదు, కానీ అలాంటి కార్మికులకు పాదాభివందనం. చదువు అనేటి తెలియని రోజుల్లోనే ఎంతో సాంకేతికంగా నీళ్ళలో తేలాడేటువంటి ఇటుకలను వాళ్ళు తయారు చేసి ఈ రోజు కూడా అలా నీళ్ళలో వేసి తేలాడుతుంది ఆ ఇటుక. అంత శక్తివంతమైన బలీయమైనటువంటి ఇటుకను తయారు చేసి రాతితో నైపుణ్యాన్ని ప్రపంచ స్థాయిలో ఇలా రామప్ప గుర్తింపు రావటం గర్వకారణంగా పడుతున్నాయి. జిల్లా మంత్రిగా
దేశాలు మన దేశం కాదు ప్రపంచ దేశంలో కూడా రామప్ప గురించి మాట్లాడతారు. వేరే దేశ ప్రజలు కూడా మన రామప్ప చూసేందుకు వస్తారు. ఆడ ఉన్న వాళ్లకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, చాలా కూడా డెవలప్మెంట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. తెలంగాణ చారిత్రక గొప్పతనాన్ని విశ్వ వేదికపై నిలబెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానిదేనన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రధాని మోడీ సహకారం వల్లే తెలంగాణలోని చారిత్రక రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా దక్కిందన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మొదటి బహుమతిగా భావిస్తున్నానన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరెన్నో అవకాశాలు తెలంగాణకు కిషన్ రెడ్డి కల్పిస్తారని ఆశిస్తున్నానన్నారు. యునెస్కో సభ్య దేశాలతో ఏక అభిప్రాయం సాధించడానికి ప్రధాని మోడీ ఎంతో కృషి చేశారన్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకుని వెంటనే చర్యలు తీసుకున్నారన్నారు. అన్ని దేశాల ఏక అభిప్రాయంతోనే ఇది సాధ్యమైందన్నారు సంజయ్. రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో తెలంగాణలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. భాగ్యనగరం బోనమెత్తింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. కరోనా కారణంగా ఈసారి పలహారం బండి ఊరేగింపు రద్దు చేశారు. రేపు భవిష్యవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. మహంకాళి అమ్మవారిని మంత్రులు, వివిధ పార్టీల నేతలు దర్శించుకున్నారు. ఉత్సవాల్లో శివసత్తుల పూనకాలు, ఒగ్గుడోలు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మహంకాళి అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు భక్తులు. తెల్లవారుజామున అమ్మవారికి బంగారు బోనం, ఒడిబియ్యం సమర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు. ఎగిలి వారంగా 3 గంటలకే అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. తర్వాత భక్తులను దర్శనానికి, మహిళలు బోనాలు సమర్పించడానికి అనుమతించారు. చేనేత పట్టుచీర, వజ్రాల ముక్కుపుడక, బంగారు ఆభరణాలతో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. కరోనా రూల్స్ పాటిస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఒడిబియ్యం పోసి బోనాలు సమర్పించారు. ఆలయ పరిసరాల్లో ఎటు చూసినా భక్తుల కోలాహలం కనిపించింది. కరోనా ఎఫెక్ట్తో ఈసారి భక్తుల రద్దీ కొంత తక్కువ కనిపించింది. సాయంత్రం చిరుజల్లులు పడినా వర్షాన్ని లెక్క చేయకుండా అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తరలివచ్చారు భక్తులు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, ఒగ్గుడోలు వాయిద్యాలతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. అమ్మవారికి బోనం సమర్పించారు జోగిని శ్యామల. కరోనా ఖతం కావాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. బోనం ఎత్తుకుని ఆమె చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అందరూ బాగుండాలి, కరోనా తొందరగా అంతమొందాలి, అందరం మంచిగా ఉండాలి. ఇగో నీకు నాకు ఇట్లా మాస్క్ మధ్యలో ఉండొద్దు అని కోరుకుంటున్నా. కరోనా ఉన్నందున ఈసారి పలహారం బండ్ల ఊరేగింపు లేదని చెప్పారు మంత్రి తలసాని. వచ్చే ఆదివారం జరిగే బోనాలతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. 4 గంటలకు ఫస్ట్ బోనంతో స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం యథావిధిగా కంటిన్యూగా జరుగుతుంది. రేపు రాత్రి వరకు ఈ ఉత్సవాలు ఇదే విధంగా జరుగుతాయి. మన సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సంజయ్ గ్రామ దేవతల ఆలయాల్లో పనిచేసే పూజారులకు జీతాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు కూడా శక్తి సామర్థ్యం కల్పించాలని చెప్పి సుఖశాంతులతో జీవిత విధంగా ఆ తల్లిని వేడుకోవడం జరిగింది. ఒక మంచి ఆలోచనతో పరిపాలించేటువంటి ఆలోచనను అందరికీ కల్పించాలని చెప్పి ఆ తల్లిని కోరుకోవడం జరిగింది. తెలంగాణలో సామాజిక న్యాయం లేదని, స్వరాష్ట్రకాంక్ష నెరవేరలేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఆయన రాష్ట్రానికి పీడ రోజులు పోయి మంచి రోజులు వస్తాయన్నారు. తెలంగాణ ప్రాంతానికి మంచి రోజులు రాబోతున్నాయి. తెలంగాణకు పట్టిన పీడ శని విరగడి కాబోతుంది అని చెప్పి మాకు అనిపించింది. తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదంతో మేము ఆ దిశగా పోరాటాలను నిర్మిస్తామని తెలియజేస్తున్నాం. కరోనా మహమ్మారిపై విజయం సాధించాలని అమ్మవారిని వేడుకున్నానని చెప్పారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఆయన బోనాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చూడాలన్నారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణ త్వరగా జరిగేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్టు చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భార్య భాగ్యరెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తికరెడ్డితో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. లష్కర్ బోనాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. 2500 మందితో భద్రత, 200 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు పోలీసులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో భాగంగా రేపు భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది. గోల్కొండ జగదాంబిక ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఇవాళ లష్కర్ బోనాల జాతర వైభవంగా జరిగింది. చివరగా లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో జరిగే ఉత్సవాలతో భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. ఈటెల పాదయాత్ర 7వ రోజుకు చేరుకుంది. ఇవాళ కమలాపూర్ మండలంలో పాదయాత్ర కొనసాగింది. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేల హామీలను నమ్మి మోసపోవద్దన్నారు ఈటెల. హుజూరాబాద్లో అమలయ్యేవన్నీ తన రాజీనామాతోనే వస్తున్నాయని చెప్పారు. ప్రలోభాలకు లొంగి నయా నిజాంను తెచ్చుకుంటారో, ధర్మాన్ని కాపాడుకుంటారో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. గౌరవం ఇవ్వని పదవి గడ్డిపోచతో సమానమన్నారు మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్. అంబేద్కర్ ఇచ్చిన ఓటును ధర్మం వైపు వేయాలని కోరారు. ప్రజలు గర్వపడేలా బతికిన తనపై భూ కబ్జా ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తన గురించి తెలిసిన కేసీఆర్ ధర్మం తప్పి వ్యవహరించారన్నారు. 1 ఎకరం భూమి ఆక్రమించుకున్నా ముక్కు నేలకు రాస్తానని తన భార్య చెప్పిందని ఒక ఆడమనిషి సవాల్ చేస్తే మీ అధికారులతో విచారణ జరిపించి నిజాలు ఎందుకు తేల్చలేదో చెప్పాలన్నారు. ఈటెల 7వ రోజు పాదయాత్ర కమలాపూర్ మండలంలో కొనసాగింది. గుండేడ్, కన్నూర్, కొత్తపల్లి, కమలపూర్ గ్రామాల్లో ఈటెల పాదయాత్ర చేశారు. అరే మా ఈటెల రాజు అంటాడు, ఒక తప్పు చేయలేదు, ధర్మం తప్పలేదు, ఆయన ఒళ్ళు వచ్చి పనిచేసిండు, ఎన్నడూ నిద్రపోలేదు. ఒక్కనాడైనా రెస్ట్ లో ఉన్నాడు మంత్రి అని చెప్పినాడు. ఎప్పుడన్నా మంత్రి రెస్ట్ లో ఉన్నాడు, మంత్రి క్యాంప్ ఆఫీస్ లో ఉన్నాడు అని అన్నాడు. ఆయన తెలవాలి. ఈటెల సతీమణి జమున, వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తులా ఉమా, సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు దూది అశోక్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ఈటెల పాదయాత్రలో పాల్గొన్నారు. 3 ఏళ్లుగా లేని కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు, 2వ విడత గొర్రెల పంపిణీ పథకాలన్నీ రావడానికి తన రాజీనామే కారణమన్నారు ఈటెల. దళిత బంధు పేరుతో ఇచ్చే 10 లక్షలు ఒక్క హుజూరాబాద్ పరిమితం చేసి రాష్ట్రంలోని దళిత బిడ్డల కళ్లలో మట్టి కొట్టొద్దన్నారు. ఇంతమంది మంత్రుల ఆపదలో ఆదుకునేవాడే తప్ప ఆయన చెయ్యి సాపేవాడనే విషయం ఆ ఇంకిత జ్ఞానం వీళ్ళకి లేదా? అరే రాయంద్ర ఏం ఇచ్చిండ్రో ఉడుతున్నావు బాగా అని నెగ్లెక్ట్ వాళ్ళు నిరుగార్చిండు. ప్రజలు చెప్పింది నాకు కానీ అర్థం కాలేదు. అందుకని 1,00,000 ఓట్ల నుంచి 47,000 తెలుసుకుందాం మనం. వరంగల్ అర్బన్ జిల్లా కన్నూరు సమీపంలో ఈటెల పాదయాత్రలో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. సీఎం కేసీఆర్ ఓ పెద్ద మోసగాడన్నారు వివేక్. ఉద్యమకారులందరినీ బయటకు పంపి కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శించారు. మాయమాటల ముఖ్యమంత్రి ఎన్నికలు వస్తేనే ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చెంచాల్లాగా హుజూరాబాద్కు వచ్చి వాగ్దానాలు చేస్తున్నారని, ముందు వాళ్ళ నియోజకవర్గాల్లో పథకాలు అమలు చేయాలన్నారు. కాళేశ్వరం అవినీతి సొమ్మును హుజూరాబాద్లో ఖర్చు చేసి ఓట్లు కొనాలని చూస్తున్నారని ఆరోపించారు వివేక్. హుజూరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి, ఈ ముఖ్యమంత్రి ఒక మాయగాడు. ఎప్పుడు మాయ మాటలు చెప్పి మర్చిపోతారు. ఈ చెంచాగాలు ఎవరైతే వస్తుండ్రో ఇప్పుడు వాళ్ళందరూ అడగాలి, ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు అందరినీ కూడా, అరే మీరు వచ్చి ఇక్కడ వాగ్దానాలు చేస్తున్నారు, మీ నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారు? మీరు పోయి మీ నియోజకవర్గాలలో మాట్లాడండి. పెన్షన్లు ఇవ్వడము, డబుల్ బెడ్రూమ్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ప్రశ్నించే హక్కు హుజూరాబాద్ ప్రజలకు ఉన్నది. కన్నూరులో తాటికమ్మలతో ఈటెలకు స్వాగతం పలికారు గీత కార్మికులు. రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు నేతలు. తర్వాత కమలాపూర్ మండల కేంద్రానికి చేరుకున్నది ఈటెల పాదయాత్ర. అక్కడ బోనాలతో స్వాగతం పలికారు గౌడ, ముదిరాజ్ కులస్తులు. మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవాళ కమలాపూర్లోనే బస చేయనున్నారు ఈటెల. మహారాష్ట్రను వరదలు వదలడం లేదు. ఆర్మీ కూడా సహాయక చర్యలకు దిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం ఉద్దవ్ ఠాకరే. హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడటంతో 9 మంది చనిపోయారు. కర్ణాటకలోని 12 జిల్లాల్లో వరద పరిస్థితులున్నాయి. మహారాష్ట్రను వరదలు దారుణంగా దెబ్బతీశాయి. రత్నగిరి, రాయ్గఢ్, కోల్హాపూర్, సాంగ్లీ జిల్లాలను వరదలు నిండా ముంచాయి. కనుచూపు మేరలో వరద నీళ్లు తప్ప మరేమీ లేని పరిస్థితి. పంటలు నాశనమయ్యాయి, ఇళ్లు కొట్టుకుపోయాయి. రాయ్గఢ్ జిల్లాలోని కొన్ని ఊళ్లే కొట్టుకుపోయాయి. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటికీ దాదాపు 200 మంది చనిపోయి ఉంటారని అంచనా. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ఎయిర్ ఫోర్స్, నేవీ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మహారాష్ట్రలో 34 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. రాయ్గఢ్ జిల్లాలోని తలియా గ్రామంలో కొండ చర్యలు విరిగిపడడంతో ఇప్పటి వరకు 43 మంది చనిపోయారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండగా మరో 30 నుంచి 40 సేవలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. తలియా గ్రామంలో ఓ మహిళ తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలింది. దాంతో ఆమె ఆవేదనకు అంతు లేకుండా పోయింది. రత్నగిరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే.
చిప్లులో వరద బాధితులను కలిశారు. అక్కడి అధికారులతో మాట్లాడి వరద ప్రభావంపై అంచనా వేశారు. నష్టంపై రాష్ట్ర స్థాయిలో అంచనాకు వచ్చేందుకు మరో 2 రోజులు పట్టొచ్చని, అయితే బాధితులకు ఆహారం, మందులు, దుస్తులు, ఇతర అవసరమైన వస్తువులను అందించాలని ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు. భూమి కోత కారణంగా పూర్తిగా కొట్టుకుపోయిన రాయగఢ్ జిల్లాలోని తలియా గ్రామంలో పర్యటించారు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నారాయణ రాणे. వరదలపై ప్రధాని మోడీకి రిపోర్ట్ చేస్తున్నట్టు నారాయణ రాणे చెప్పారు. अतिशय दुर्दैवी घटना आहे. नैसर्गिक आपत्ती अकस्मात घडल्यामुळे फार मोठ्या प्रमाणामध्ये मृत्यूची हानी म्हणजे मृत्यू पावलेले बरेच लोक आहेत. अधिकारी वर्ग करतायत, त्यांनी मला माहिती दिली. त्यांचे प्रयत्न अतिशय प्रामाणिकपणे त्यांचे चालू आहेत. హిమాచల్ ప్రదేశ్ లో కొండ చర్యలు విరిగిపడడంతో 9 మంది చనిపోయారు. కిన్నౌర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొండలపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు విరిగిపడడంతో బట్సేరి బ్రిడ్జ్ కూలిపోయింది. అక్కడే ఉన్న 9 మంది టూరిస్టులు చనిపోయారు. 3 తీవ్రంగా గాయపడ్డారు. వీరి కూడా టూరిస్టులేనని కిన్నౌర్ జిల్లా పోలీసులు తెలిపారు. కొండలపై నుంచి దొర్లుతూ వచ్చిన బండరాళ్లు కొండల కింద ఉన్న కార్లపై పడడంతో కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఐటీబీపీ సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 పరిహారం ప్రకటించారు. ఇక కర్ణాటకలోనూ వరద పరిస్థితులున్నాయి. 12 జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు ఏర్పడ్డాయి. అయితే నిన్నటి నుంచి వర్షాలు తగ్గడంతో వరదలు కూడా నెమ్మదించాయి. బెలగావి, షిమోగా జిల్లాల్లో కొంచెం తీవ్రంగా ఉన్నాయి. వరదల కారణంగా 9 మంది చనిపోయినట్టు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. బెలగావి జిల్లాలో వరద పరిస్థితులను పరిశీలించారు సీఎం యడ్యూరప్ప. హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడటంతో 9 మంది చనిపోయారు. కిన్నౌర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొండలపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు విరిగిపడటంతో బట్సేరి బ్రిడ్జ్ కూలిపోయింది. అక్కడే ఉన్న 9 మంది టూరిస్టులు చనిపోయారు. 3 తీవ్రంగా గాయపడ్డారు. వీరు కూడా టూరిస్టులేనని కిన్నౌర్ జిల్లా పోలీసులు తెలిపారు. కొండలపై నుంచి దొర్లుతూ వచ్చిన బండరాళ్లు కొండల కింద ఉన్న కార్లపై పడటంతో కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.